హాయ్ పిల్లలు, మీ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు ఒక మంచి చిన్నపిల్లల కథ విందాం. కథ పేరు పుచ్చు వంకాయ. పఠనం, రచన కొత్తపల్లి ఉదయబాబు. విందాం. మరి మనం బజార్లో కూరలు కొనేటప్పుడు ఆ కూరల్లో పుచ్చిపోయినవి కూడా చూస్తూ ఉంటాం. మరి అలాంటి వాటిని కొంటామా? కొనం. అంటే పుచ్చు అనేటువంటిది వంకాయకి ఉన్న ఒక చెడు గుణం అన్నమాట. మరి ఆ పుచ్చు వంకాయ కథ మనకు ఎటువంటి నీతిని నేర్పుతుందో ఈ కథలో విందాము. మరి పుచ్చు వంకాయ కథ మీకోసం. కమల, విమల ఒకే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. తరగతిలో ఎప్పుడు ఫస్ట్ మార్కు కమలకి వస్తే సెకండ్ మార్కు తరచుగా ఎప్పుడు విమలకే వచ్చేది. కమల ప్రధానోపాధ్యాయుడి గారి అమ్మాయి కాబట్టి అందరూ ఆవిడకి ఎక్కువ మార్కులు వేస్తున్నారని, తను గుమాస్తా కూతురు కాబట్టి తనకు తక్కువ మార్కులు వేస్తున్నారని రోజు ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉండేది విమల. అది చూసి విమల తండ్రి ఆవిడ్ని ఓదారుస్తూ, ఉపాధ్యాయులకి అలాంటి పక్షపాత బుద్ధి ఉండదమ్మా, అయినా నేను పాఠశాలకు వచ్చి కనుక్కుంటానుగా అని కూతురికి చెప్పాడు. కుమార్తె కోరిక మీద ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. ప్రధానోపాధ్యాయుడు తాను ఆ విషయం పూర్తిగా తెలుసుకుని, విమలకి నేను న్యాయం చేస్తానువండి అని చెప్పి పంపేశాడు. ప్రధానోపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయులందరినీ పిలిచి సమావేశం నిర్వహించాడు. ఉపాధ్యాయులకి విమల తండ్రి చేసిన ఫిర్యాదు గురించి చెప్పి, తన కుమార్తెను అక్కడి నుంచి టీసీ తీసేసుకుని వేరే పాఠశాలలో చేర్పించదలుచుకున్నాను అని చెప్పాడు. సార్, అది చాలా తప్పు పని. కమల మీ అమ్మాయిని మేము మార్కులు వేయడం లేదు. కమల విమల కన్నా చాలా బాగా చదువుతుంది. విమల అసూయతో అది భరించలేక ఫిర్యాదు చేయించిందని ఆ అమ్మాయికి క్లాస్ టీచర్గా నేను నచ్చ చెబుతాను సార్ అని గణితం బోధించే శంకర్రావు మాస్టారు హామీ ఇవ్వడంతో తన ప్రయత్నాన్ని ప్రధానోపాధ్యాయుడు విరమించుకున్నారు. మర్నాడు శంకర్రావు గారు అంత క్రితం వారం జరిగిన 2వ యూనిట్ జవాబు పత్రాలు తుద్ది తప్పులు సరిచూసుకోమని క్లాసులో విద్యార్థులకు అందరికీ ఇచ్చారు. కమలకి విమలకి కేవలం 1 మార్కు మాత్రమే తేడా వచ్చింది. కమలకి 25కి 25 వస్తే విమలకి 24 మార్కులే వచ్చాయి. వెంటనే కమల జవాబు పత్రాన్ని తీసుకుని తను చేసిన లెక్కలకి కమల చేసిన లెక్కలకి తేడా ఎక్కడుందో చూసింది విమల. లెక్కల మాస్టర్ శంకర్రావు గారి దగ్గరికి వెళ్ళి, మేమిద్దరం కూడా ఒకేలా చేసిన ఇద్దరికి 1 మార్కు తేడా ఎందుకు వేశారు సార్ అని అడిగింది. తాను చేసిన జవాబు పత్రాన్ని చూపిస్తూ, మీరు రాసిన ప్రశ్నాపత్రంలో ఉన్న ప్రతి ప్రశ్నకి సోపానాల ప్రకారం నేను రాసిన సమాధాన పత్రం ఇది. ప్రతి సోపానానికి పద్ధతి ప్రకారం మార్కుల్ని కేటాయించి దీన్ని ప్రధానోపాధ్యాయుల వారి చేత ఆమోదముద్ర వేయించుకున్న తర్వాతనే మేము మీ జవాబు పత్రాలని రుద్దుతాం. దీనిని మూల్యాంకన పత్రం అంటారు. ఆ విధంగా ఒక్క తప్పు చేయని కమలకు 25కి 25 మార్కులు వచ్చాయి. 2 సమస్యల్లో తప్పులు చేసినందుకు నీకు 25కి 24 మార్కులే వచ్చాయి. తప్పులు లేకుండా చేయడానికి ప్రతి విద్యార్థి ప్రయత్నం చేయాలి. 5 మార్కుల ప్రశ్నకు 4 మార్కులే నీకు వచ్చాయి అంటే నీ సమాధానంలో 1 మార్కు లోపం ఉన్నదన్నమాట. అదేమిటో సరి చేసుకుని రాబోయే పరీక్షల్లో 5కి 5 మార్కులు పొందేలా మీ తప్పులు సరిదిద్దుకుని బాగా చేస్తారని మీకు జవాబు పత్రాలు ఇస్తామే కానీ వాడికి ఎక్కువ మార్కులు ఎందుకు వేశారు, నాకు తక్కువ మార్కులు ఎందుకు వేశారు అనే భావంతో జవాబు పత్రాలు దిద్దబడవు. అది మీరు గ్రహించాలి అన్నట్టు విమల, ఈ క్లాస్ అయిపోయాక మా స్టాఫ్ రూమ్లో ఒకసారి రామ్మా అన్నారు శంకర్రావు గారు. అనంతరం గంట మోగడంతో విద్యార్థుల జవాబు పత్రాలు సేకరించుకుని ఆయన స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆయన వెనుకనే విమల స్టాఫ్ రూమ్కి వెళ్ళింది. ఆయన ఒక చిన్న సంచిలో కొన్ని వంకాయలు ఇచ్చి, అమ్మాయి, ఇవి మీ ఇంట్లో జాగ్రత్త పెట్టి సరిగ్గా 7వ రోజున నాకు పట్టుకొచ్చి ఇవ్వమ్మా అన్నారు. సరే మాస్టారు అని విమల ఆ సంచిని తీసుకువెళ్ళిపోయింది. 7వ రోజున
ఆమె మాస్టర్కి సంచి తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ సంచిని విప్పి వంకాయల్ని బయటికి తీసి చూపిస్తూ అన్నారు, చూసారా పిల్లలు, నేను అన్ని మంచి వంకాయల మధ్య 2 పుచ్చు వంకాయలు పెట్టి ఈ సంచిని విమలకి ఇచ్చాను. ఇప్పుడు ఆ 2 వంకాయలు కుళ్ళిపోవడమే కాకుండా ఆ కుళ్ళు ఇతర వంకాయలకు కూడా వ్యాపించి అవన్నీ కూడా పాడైపోయాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక ఉప్పరాయి వేస్తే చాలు అన్ని పాలు విరిగిపోయినట్లే మనలో వంకాయ పుచ్చు లాంటి అసూయా గుణం ఉంటే అది మననే కాకుండా మన పక్క వాళ్ళను కూడా పాడు చేసేస్తుంది. నిజానికి కమల చాలా బాగా చదువుతుంది. మీ అందరికీ ఆ విషయం తెలుసు. చదవడంలో ఆమెను మీరు ఆదర్శవంతంగా తీసుకోవాలి, కానీ ఆమెకు మార్కులు వచ్చాయని మనం అసూయ పడకూడదు. అలా ఆలోచించే శక్తిని యుక్తిగా మలుచుకుని మీరు ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైంది కదా అన్నారు శంకర్రావు గారు. నా తప్పు నేను తెలుసుకున్నాను మాస్టారు. నేను ఒక్కదాన్నే కాదు, మీరు చెప్పిన ఉదాహరణతో మేమందరం ఇక నుంచి చాలా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకునేందుకు మా వంతు కృషి చేస్తాం అంది విమల. విమలని అందరం అభినందిద్దాం అని మాస్టారు చప్పట్లతో అభినందించారు. పిల్లలందరూ కొట్టిన చప్పట్లతో ఆ తరగతి గది ప్రతిధ్వనించింది. చూసారా, ఒక వంకాయకి పుచ్చు ఉంటే ఆ వంకాయ ఎలా అయితే పాడైపోతుందో, అదేవిధంగా అసూయ అనే గుణం కనుక ఉంటే ఆ మనిషి జీవితంలో ఏనాడు రాణించడు అని తెలియచెప్పే ఈ మంచి కథ మీకు నచ్చితే ఈ కథ గురించి మీ స్నేహితులందరికీ తెలియచేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. శుభమస్తు.